హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ వండర్ఫుల్ భవ్య అండ్ నిహాన్స్ వ్లాగ్స్. ఈ వ్లాగ్ వచ్చేసి మా ఊర్లో రాముల వారి తిరునాళ్ళ వ్లాగ్ అండి. ఫస్ట్ టైం నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వచ్చేసి మా ఊరి గరుడ సేవ అనమాట, గరుడ సేవ. అందుకోసం అయితే మేమైతే గుడి దగ్గరికి అయితే వెళ్ళాము. ఇంకా గుడి దగ్గరికి ప్రసాదాలన్నీ తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ ఈ భజన వాళ్ళు అయితే చాలా బాగా భజన అయితే వేశారండి. కోలాటం కదా, కోలాటం అయితే బాగా వేశారనమాట. కానీ సాంగ్స్ పెట్టలేదు. సాంగ్స్ పెడితే కాపీరైట్ వస్తుందని చెప్పి అందుకోసం నేనైతే సాంగ్స్ అయితే పెట్టలేదండి. మళ్ళీ అది మ్యూట్ చేసేసి వాయిస్ అయితే ఇస్తూ ఉన్నాను. నెల్లూరు వాళ్ళదంట వీళ్ళు. చాలా అంటే చాలా బాగా వేశారు. తర్వాత వచ్చేసి ఇంకా దేవుడికి ప్రసాదాలు అయితే తీసుకొని వెళ్ళాం కదా, అందరు కొబ్బరికాయలు అవన్నీ ఎత్తుకొని వచ్చారు కదా, అవి అయితే పూజారులు అయితే కొడుతూ ఉన్నారు. ఇది మా ఊరు గుడి అన్నమాట. కింద ఆంజనేయ స్వామి, పైన రాముల వారి శిలలు ఉంటాయి. తర్వాత ఇక్కడ డెకరేషన్ అయితే జరుగుతూ ఉంది స్వామికి. ఈ పల్లకి అనేది ఊరేగింపుకి అయితే వస్తుంది కాబట్టి డెకరేషన్ అయితే జరుగుతూ ఉంది. ఈలోపు ప్రసాదాలు అన్నీ తీసుకొని తెల్లారుజామున మేమైతే దేవుణ్ణి అయితే మా ఊర్లోకి తీసుకొచ్చుకుంటాము. ఇది కొత్తూరు అనమాట. కొత్తూరులో నుంచి పాతూరులోకి దేవుణ్ణి అయితే తీసుకొచ్చుకుంటామండి. చాలా పెద్ద ఊరు మా ఊరు. 700 గడప ఉంటాయి కాబట్టి ఫస్ట్ రోజు వచ్చేసి వాళ్ళు ఉభయం, సెకండ్ రోజు వచ్చేసి మా ఊరిది కాబట్టి ఇంకా దేవుడు ఊరేగింపుకి అయితే డెకరేషన్ అయితే రెడీ అవుతుంది కదా. ఈ డెకరేషన్కి పూల ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుందండి. ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే మా ఊర్లో అయితే దేవుణ్ణి ట్రాక్టర్లో పెట్టుకొని అయితే తీసుకొని రారు. దేవుణ్ణి మోస్తారనమాట. మనుషులందరూ, మగవాళ్ళందరూ కలిసి దేవుణ్ణి అయితే మోస్తారు. ఊరంతా తిప్పుతారండి. అదైతే చాలా కష్టము. కానీ మా చిన్నప్పటి నుంచి కానీ ఇంకో తరం ఎక్కడి నుంచి అయినా సరే, ఎప్పటి నుంచో ఈ తరం అంతా దేవుణ్ణి మోయడమే జరుగుతుంది. ఎప్పుడు ట్రాక్టర్లు అయితే తీసుకొని రారు. ఇంకా ఇక్కడైతే ఇంకా నైట్ అయితే 12:30 అయిందండి. ఇంకా దేవుడు డెకరేషన్ అవి కాలేదు కాబట్టి ఈలోపు కోలాటం అయితే వేస్తూ ఉంటే చూస్తున్నాము. కానీ ఇంకా ఇంటికి వెళ్ళిపోదాము అంటూ అన్నారు. కొంత దూరం అయితే వచ్చాము గుడి దగ్గర నుంచి. ఇంతసేపు ఉన్నాము, ఇంకాసేపు ఉందాము అని చెప్పి అక్కడైతే కూర్చున్నాము. తర్వాత వచ్చేసి ఇంకా ఇక్కడ అందరూ అక్కడ హడావిడిగా అయితే ఉన్నారండి. ఫైనల్లీ ఇంకా 2:30కి అయితే దేవుడిని అయితే ఎత్తేసారు. ప్రసాదాలన్నీ తెచ్చారు కదా అందరూ, అవన్నీ తీసుకొని మళ్ళీ అందరికీ పంచుతారనమాట. దేవుడితో పాటు తీసుకొని పెడతారు. ఇదండి ఫైనల్ లుక్ అయితే మా స్వామి వారిది, రాముల వారి లుక్. తర్వాత ఇంకా దేవుడికి తిరునాళ్ళ అంటే మా ఊర్లో చాలా ప్రత్యేకమైంది రాముల వారి తిరునాళ్ళ ఒక్కటేనండి. అందరూ అయితే ఎంత బాగా రెడీ అయ్యేసి వస్తారు. ఎక్కడెక్కడ వాళ్ళంతా వస్తారనమాట. ఆ 3 రోజులు మాత్రం ఒక కన్నుల పండుగగా ఉంటుంది. టపాసులు మోత అయితే ఇంకా చెప్పవలేదనమాట. ఒక నాటిగా అయితే టపాసులు అయితే కాల్స్తారు. ఇక్కడ చూడండి దేవుణ్ణి తీసుకొని వచ్చేటప్పుడు కానీ అలా దేవుణ్ణి ఎత్తేసారు కదా, ఎత్తినప్పుడు చూడండి ఎలా టపాసులు మోగిస్తున్నారోనో. చాలా అంటే చాలా ఎక్కువగా అయితే టపాసులు అయితే కాలుస్తారండి మా ఊరిలో. ఇంకా బడి దగ్గరకు వచ్చిన తర్వాత కానీ ఇంకా ఎక్కువగా ఉంటాయి. దాదాపు టపాసులకే ఎక్కువ డబ్బులు అయితే ఖర్చు పెడతారనమాట. దేవుడి వెనకాల ప్రత్యేకత ఉంటుంది. మా ఊర్లో వచ్చేసి ఈ ప్రత్యేకత అనేది ఉంటుంది. ఎక్కువ మనుషులు దేవుణ్ణి మోయడం అన్నమాట. చాలా బరువు ఉంటుందండి. ఆ కర్రలు ఉన్నాయి కదా, అవే ఎక్కువ వెయిట్ ఉంటాయి.
కానీ అయినా కానీ ఎక్కువ మంది అయితే మోస్తారు. దేవుణ్ణి మోయడం మంచిదని చెప్తారు కాబట్టి మోస్తారు. ఈరోజు ఇప్పుడు మేము 2:30కి దేవుణ్ణి అయితే తీసుకొని వెళ్తున్నాం కదా, మళ్ళీ దేవుణ్ణి అదే ప్లేస్లో పెట్టేసరికి మార్నింగు 9, 8 అలా అవుతుందండి. దేవుడు ఊళ్ళోకి వచ్చే విధానాన్ని బట్టి ఉంటుంది. కాళ్ళకి చెప్పులు లేకుండా ప్రతి గొంతు అయితే తిరగాలి, ప్రతి సందు అయితే తిరగాలన్నమాట. అంటే రోడ్లో ఉన్న ఇల్లులు అయితే రోడ్లోనే చేస్తారు, కానీ కొంతమందికి సందుల్లో ఉంటాయి కదా, అలాంటప్పుడు వాళ్ళు రోడ్లోకి అయితే తీసుకొని రారు, ప్రతి సందుకైతే తిరుగుతారనమాట. ఈ విధంగానే మొయ్యాలి. చిన్నప్పటి నుంచి మేము చూస్తున్నాం కదా, చిన్నప్పుడుగానైతే దేవుడు ఊరేగింపు అయ్యేదాకా దేవుడు చుట్టూరే తిరిగే వాళ్ళం మేము. ఇప్పుడు పెద్దవాళ్ళం అయిపోయాయి కాబట్టి వెళ్ళము. మా ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు దేవుణ్ణి ఇలా మా ఉభయం రోజు అయితే వెళ్తాము. తర్వాత ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు అయితే చూస్తామన్నమాట. తర్వాత దేవుణ్ణి ఎత్తుకొని వెళ్ళేటప్పుడు ఈ కరెంటు తీగలు అనేవి అడ్డుపడుతూ ఉంటాయి కాబట్టి వాటిని అయితే చూసుకుంటూ చాలా జాగ్రత్తగా అయితే తీసుకొని వెళ్ళాలన్నమాట. ఇంకా కొత్తూరులో నుంచి చాలా గొప్పగా అయితే ఉంటుందండి తిరునాళ. ఈ తిరునాళ అప్పుడైతే మా ఊర్లో ఒక పండగలాగా కన్నుల విందుగా ఉంటుంది. ఇంకా పూజారి ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం మేము. పూజారి ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత కాసేపు అయితే అక్కడైతే ఆపుతారనమాట. అక్కడ ఆపి బడి దగ్గర టపాసులు అయితే కాలుస్తారనమాట. ఆ టపాసులు సౌండ్ వద్దు చూడండి, నాగుపాము అంటది, ఒక పాములాగా బుస్సు కొడుతూ ఉంటుంది చూడండి. పాము ఎలా రౌండ్లు తిప్పద్దో అలా అయితే రౌండ్లు తిప్పుతూ డెకరేషన్ అయితే చేశారు. టపాసులకు కానీ ఈ విధంగా మోడళ్ళు అయితే వచ్చేసాయి అన్నమాట. ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్లో ఉన్నట్టుగా ఉన్నాయి. ఎక్కువసేపు అయితే చాలాసేపు అయితే పట్టిందండి. అవి వచ్చి ఎక్కడ మన మీద పడతాయో అన్నట్టుగా అయితే కాల్చారు ఈ టపాసులు వచ్చేసి. వారి సీటును వారికే ఇచ్చి మన లంకను హాయిగా ఇంకా అక్కడ నుంచి దేవుడైతే బయలుదేరిపోయాడు. మొత్తం సాంగ్స్తో డీజే బాక్సులతో, ఇంకోటి వచ్చేసి స్వామివారి పద్యాలు ఉంటాయి కదా, అవి అయితే పెట్టుకుంటూ తీసుకొని అయితే వెళ్తూ ఉంటారు. ఇది వచ్చేసి చిన్నప్పుడు మేము చదువుకున్న స్కూల్ అయితే అండి. ఇదైతేను చాలా జ్ఞాపకాలు అయితే ఉన్నాయన్నమాట ఈ స్కూల్లో. చిన్నప్పుడు మేమందరం ఈ స్కూల్కి వెళ్ళేవాళ్ళం. మా అక్క కానీ, నేను కానీ, మా అన్న కానీ అందరు ఇక్కడేను చదువుకునింది. ఇప్పుడైతే స్కూల్కి బాగా పెయింటింగ్ అవన్నీ వేయించారు, కానీ అప్పట్లో అయితే ఇవన్నీ ఏం లేవండి. ఎంపీ యూపీ స్కూల్ అనమాట ఇది. జడ్పీ స్కూల్ అయితే మా ఊర్లో లేదు, ఎంపీ యూపీ స్కూలు. చాలా అంటే చాలా బాగా ఈ బయట ప్లేస్లో రింగ్ బాల్ కానీ ఆడుకునేది మేము. షటిల్, రింగ్ బాల్ ఇవన్నీ ఆడుకునే వాళ్ళము. ఇక్కడ ఒక బోరింగ్ అయితే ఉందండి. నేను చిన్నప్పుడు మా అక్కళ్ళు హయ్యర్ క్లాస్లో ఉన్నప్పుడైతే వాళ్ళతో పాటు నేను స్కూల్కి వచ్చేదాన్ని అనమాట. బోరింగ్తో కొడుతూ ఉంటే నేనైతే ఆ బోరింగ్ తల కింద పెట్టేశాను అనమాట. తల తలకైతే దెబ్బ తగిలింది. అప్పుడైతే తలకి కొంచెము హోల్ అయితే పడిందండి. తర్వాత ఇంటికి తీసుకొని వచ్చి టీ పొడి అది పెట్టి తర్వాత హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్ళారు. అప్పుడైతే మా అమ్మలు అయితే ఇంట్లో లేరు, మా పిల్లమ్మ అయితే చూసింది. తర్వాత హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్ళి వచ్చేసారు. చాలా అంటే చాలా జ్ఞాపకాలు అయితే ఉన్నాయి. ఈ తిరునాళ్ళు అప్పుడైతే మా ఫ్రెండ్స్ని అందరినీ కలుసుకోవచ్చు. ఈ టైంలో మాత్రమే అందరినీ చూడగలుగుతాం, అందరినీ కలుసుకోగలుగుతామండి. ఇంకా దేవుణ్ణి అయితే మా ఊర్లోకి అయితే తీసుకొని వచ్చేసాము. ఇంకా ఇక్కడైతే కరెంట్ తీగలు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పి దేవుణ్ణి అయితే కిందకి దింపేసి తర్వాత తీసుకొని వెళ్తారు. ఎంతమంది దాన్ని హ్యాండిల్ చేస్తున్నారో చూడండి. చాలా అంటే చాలా కష్టము దేవుణ్ణి మోయడము. వాళ్ళు భుజాలుగానైతే ఇంత ఎత్తునైతే వాచిపోతాయి అన్నమాట, ఎక్కువగా పొంగుతాయి. దేవుణ్ణి తీసుకొని మోసిన తర్వాత తెల్లారి చూడాలి, వాళ్ళ భుజాలు అయితే కమిలిపోయి ఉంటాయి అన్నమాట. ఆ విధంగా అయితేను ఇంక ఇక్కడ మండపం అయితే ఉంటుంది. మండపం దగ్గర అయితే ఒక 1/2 అవర్ అయితే ఉంచేస్తారు దేవుణ్ణి. తరువాత ఇక్కడ దేవుణ్ణి దింపేటప్పుడు గానైతే గోవింద గోవింద అనే నామస్మరణతో అయితే ఇక్కడైతే దింపుతారు. ఇంకా అక్కడి నుంచి మా ఇల్లు దగ్గరేనండి, ఒక 2 ఇల్లు దాటితే మా ఇల్లు అయితే వచ్చేస్తుంది. ఇంకా ఇక్కడ దింపి అటు సైడ్ వెళ్ళి తర్వాత మా వీధికి అయితే వస్తాడు. అప్పుడు మళ్ళీ ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత టెంకాయలు ఇస్తారనమాట. టెంకాయలు, అరటిపళ్ళు, కర్పూరం, పూలు అవి ఇస్తారనమాట. తర్వాత
ఇక్కడ దేవుని దింపుతారు కదా, ఇక్కడికి కానీ టెంకాయలు తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చి ఇక్కడ కానీ ఇస్తారు, మళ్ళీ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు కానీ ఇస్తారు. ఇక్కడ కానీ ప్రసాదాలు అవన్నీ అయితే పెడతారనమాట. అంటే కొంతమంది రానోళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే ఇక్కడ దగ్గరగా చూడొచ్చు అని చెప్పి వస్తారు కదా, అప్పుడైతే ప్రసాదాలు అయితే పెడతారు. చూడండి, దేవుణ్ణి అయితే మండపంలో అయితే పెట్టేశారు. ఇంకా ఇక్కడ నుంచి అయితే నేనైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నానండి. ఉదయం అంటున్నా, నైట్ అయితే వచ్చానమాట. ఇంకా తర్వాత అక్కడ ఇంటికి వచ్చేసాను. మా వీధికి అయితే తీసుకొని వస్తూ ఉన్నారు. ఇంకా మా వీధిలో కానీ అందరూ ఒక్కొక్కరు టెంకాయలు అయితే ఇచ్చేస్తారనమాట. ఇచ్చేసి మళ్ళీ దేవుణ్ణి తర్వాత అక్కడి దాకా వెళ్ళి ముస్లిమ్స్ దగ్గరికి వెళ్ళేసి తర్వాత మళ్ళీ రిటర్న్ అయితే అయిపోతారండి. రిటర్న్ అయ్యి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఊరంతా తిరిగేసి మళ్ళీ సేమ్ ప్లేస్ దేవుని గుడి దగ్గర అయితే పెట్టేస్తారనమాట. ఇక దేవుణ్ణి అయితే ఊర్లో తిప్పుకొని తీసుకొని అయితే వెళ్తూ ఉన్నారు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్ట్ 2లో వచ్చేసి సీతారాముల కళ్యాణం వీడియో అయితే వస్తుంది. చూసి సీతారాముల కళ్యాణం అయితే ఎవరైతే చూడలేదో వాళ్ళైతే చూడండి. థ్యాంక్ యూ సో మచ్.